కృష్ణా జిల్లా రచయితల సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్ రచించి మన 21వ తారీఖు విజయవాడలో ఆవిష్కరించిన ఆంధ్ర గీత్ ఈ రోజు నుంచి ఇప్పుడే ప్రారంభం. మొదటి భాగం 22/2/26. మంచి కూర పెట్టుకుంటే ఇదిగో నేను చెప్పాను అనుకో, ఈ సొరకాయ కూడా కలిపేసి ఉల్లిపాయ పెట్టుకుంటారు బ్రహ్మాండంగా. ఈ పుస్తకాన్ని తెలుగు భాష కోసం, సంస్కృతి కోసం అత్యంత ప్రయాస చెంది ఎంతో కృషి చేసినటువంటి వారు, ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వర్తించిన వారు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగు భాషా సాంస్కృతిక మంత్రి శ్రీ మండలి కృష్ణారావు గారు, వెంకట కృష్ణారావు గారు ఈ పుస్తకాన్ని అంకితం చేశారు. వారి అబ్బాయి ప్రస్తుత అవనిగడ్డ శాసనసభ్యులు తండ్రి అడుగుజాడలలో నడుస్తూ అనేకమైనప్పటికీ జరిగిన 6 తెలుగు ప్రపంచ రచయితల సభలకు నిర్వహణలో తోడ్పడినటువంటి వారు, కృష్ణా జిల్లా రచయితల సంఘానికి గౌరవ అధ్యక్షులు అయినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు చేతుల మీదుగా ఆ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఆ సందర్భంలో ఇవాళ నుంచి ఆంధ్రగీతిని ఆలాపన చేసే ఒక సంకల్పాన్ని తీసుకొని మొదలు పెడుతున్నాం. ఆంధ్రగీతి తెలుగు భాషా గర్వగానం. గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షులు, దామెర్ల నరసింహారావు కోశపతి, కృష్ణా జిల్లా రచయితల సంఘం. తెలుగు భాషా గర్వానికి కావ్య రూపంగా వెలువడిన వచన గాయన కావ్యం ఆంధ్రగీతి. భాష కోసం పరితపించే నుడి నేస్తం డాక్టర్ జీవి పూర్ణచంద్ ప్రజా నుడుల పల్లవి గానంగా పాడుకునే వచనాన్ని, భాషాభిమానం పాదుకునే భావాన్ని తెలుగు తల్లికి కంఠాభరణంగా అలంకరించారు. తెలుగు భాష మూలాలు, ప్రాచీనత, మాండలిక గౌరవం, రాష్ట్ర సాంకేతిక రంగాల్లో తెలుగు ప్రాముఖ్యత వంటి అనేక కోణాలను కవిత్వీకరించిన అపూర్వ గ్రంథం ఇది. భాషను ఇంత విస్తృత దృక్కోణంలో విశ్లేషించిన కవిత్వం బహుశः ఇదే మొదటిది. రచయితగా, పరిశోధకుడిగా, నిర్వాహకుడిగా పూర్ణచంద్ తెలుగు భాషకు చేసిన సేవ అపారం. తెలుగే ప్రాచీనం. నైలు నుండి కృష్ణ దాకా తెలుగులో అతిథి పదాలు, సొంపైన తెలుగు వంటి గ్రంథాలు. పూర్ణచంద్ తెలుగు ప్రీతికి నిలువెత్తు సాక్ష్య. ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో 6 ఏళ్లుగా సాగుతున్న తినరా మైమరచి శీర్షిక పూర్ణచంద్ తొలి తెలుగు ఆహార చరిత్రకారుడిగా నిలబెట్టింది. తెలుగు భాషా యోధుడు మండలి వెంకట కృష్ణారావు శత జయంతి పండుగ చిరస్మరణీయం చేసే సంకల్పంతో కృష్ణా జిల్లా రచయితల సంఘం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మండలి వెంకట కృష్ణారావు గారి మానస పుత్రిక కృష్ణా జిల్లా రచయితల సంఘం. వారి సంకల్ప ఫలంగా మండలి వారే గౌరవాధ్యక్షులుగా, శ్రీ ముక్కామల నాగభూషం అధ్యక్షుడు, భూషణం అధ్యక్షులుగా, గుత్తికొండ సుబ్బారావు ప్రధాన కార్యదర్శిగా, శ్రీ మండలి బుద్ధప్రసాద్, జీవి పూర్ణచంద్ కార్యదర్శులుగా, ఐడిపాటి సుబ్బరామ శాస్త్రి, డాక్టర్ తెన్నేటి హేమలత, డాక్టర్ తిరుపరనేని వెంకటేశ్వరరావు ప్రభుత్వాల నేతృత్వంతో ప్రారంభమైంది ఈ కృష్ణా జిల్లా రచయితల సంఘం. 6 పర్యాయాలు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించి భాషోద్యమ దీప్తిని జ్వలింపచేసి ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇందుకు మాకు అండదండగా నిలిచారు. 25కు పైగా బృహత్ పరిశోధన గ్రంథాలు ప్రచురించి తెలుగే ప్రాచీనం, సింధు కృష్ణ లోయ నాగరికతలు వంటి జాతీయ సదస్సులు,
తెలుగు భాష చరిత్ర మూలాలను అనేకం వెలికి తీశారు. ఈ కార్యాలన్నిటికీ కర్త కర్మ క్రియగా శ్రీ బుద్ధప్రసాద్ ఈ సంస్థను నడిపిస్తున్నారు. మండలి వెంకటకృష్ణారావు గారి అపార గౌరవం, శ్రీ బుద్ధప్రసాద్ పట్ల అమితమైన వాత్సల్యం కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్యనిర్వహణకు ముఖ్య కారణం. ఈ ఇద్దరూ కలిగించిన స్ఫూర్తి తెలుగు భాషోద్యమాన్ని మమ్మల్ని సంఘటితపరిచింది. వారి పట్ల మాకు గల గౌరవాభిమానాలకు గుర్తుగా ఈ ఆంధ్రగీతి అజరామర కావ్యాన్ని కృష్ణా జిల్లా రచయితల సంఘం పక్షాన మండలి వారికి అంకిత నివాళిగా సమర్పిస్తున్నాం. కృతి స్వీకృతి చేయటానికి మండలి వారు మన మధ్యనేనా లేకపోయినా భాషాభిమానానికి, ఆశయానికి, ఆచరణకు, ఆకృతికి కూడా వారి అచ్చమైన వారసు శ్రీ మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా ఆంధ్రగీతిని మండలి వారికి సమర్పిస్తున్నాం. మండలి కృష్ణారావు గారు. కృష్ణా జిల్లా రచయితల సంఘానికి బీజావాపన చేసిన తొలి గౌరవాధ్యక్షుడు మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంత్యుత్సవ సందర్భంలో తెలుగు భాషోద్యమ సమరాంగణ సార్వభౌముడు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా తెలుగు తల్లి మెడలు తెలుగు భాషా సంస్కృతి చరిత్ర పరిమళాలు నిండిన మల్లెపూ దండగా ఈ ఆంధ్రగీతిని సమర్పిస్తున్నాం. డాక్టర్ జీవి పూర్ణచందు ప్రధాన కార్యదర్శి, గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షులు, దామెర్ల నరసింహారావు కోశపతి, కృష్ణా జిల్లా రచయితల సంఘం. స్మృతి గీతి. ముతక ఖద్దరు అరతొక్క గోరంతు సాదా నూలు పంచ కారుణ్యం చెందే కన్ను ఆత్మీయత విరిసే చిరునవ్వు అంతరంగం పలికించే మెత్తనైన మాట నిండైన విగ్రహం మండలి చెప్పగానే గుర్తొచ్చే పెరుగు పెనల మధ్య నిలిచిన దీపస్తంభ దీప్ కల్లోల దివిసీమ పునర్నిర్మాణ దీక్షితుడు సేవామూర్తి గాంధీ క్షేత్ర గర్భంలో గాంధీ నిర్మాణ కార్యక్రమ సారథి ఆర్టీసీ బస్సులోనే తిరిగిన మంత్రి తెలుగు సారస్వత వారధి అవినీతి ఆవహించిన చదువుల తీరు మార్చి పరీక్షల చీకటి నిమాపిన విద్యారంగ ప్రకాశకుడు కూడా చదువుకి చైతన్యమిచ్చిన చిత్తశుద్ధి జ్యోతి మండలి నామమే నీతి ప్రతిధ్వని ఖ్యాతి ఉగాదిని తెలుగు ఉత్సవంగా మా తెలుగు తల్లిని తెలుగు జాతి గీతంగా మర్చి తెలుగును ప్రపంచ తెలుగుగా తీర్చిన భాషా మరీచి భాషకి తేజం నింపిన తెలుగు తోటమారి తెలుగువారి తెలుగు సంస్థల రూపగత్ దేశాంతర ఆంధ్రుల కోసం శ్రమించిన కార్యకర్త జ్ఞాన వీధుల్లో తెలుగు దీపం వెలిగించిన తపస్వి పాఠాలలో మానవతను చేర్చిన విద్యామంత్రి యశస్వి గాంధీ క్షేత్రం గూటిలో గూడు కట్టుకున్న ఒక వివేచన మండలి వారి మనసులో మూర్తీభవించిన దీక్షా రాగం కృష్ణా జిల్లా రచయితల సంఘం వెలిసింది కృష్ణ ఒడ్డున ఉద్దికగా ఆ సంకల్పజీవి ఆత్మగా ఆ రోజున అత్తుకున్న విత్తనం మహావృక్షమై నిలిచింది మండలి సంకల్పమే మూలం ఆత్మ ఆకాంక్షగా అక్షరాల రక్షణోద్యమానికి అక్షయమైన వేదికగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభల కార్య దీక్షగా మండలి కృష్ణారావు 100 ఏళ్ల పండుగ తెలుగు భాషోద్యమాన్ని వెలుగు నిండుగా తెలుగు నామస్మరణకిది అమరిన కాంతి భాషాభిమానానికిది సంపూర్ణ ఆంధ్రకి డాక్టర్ జీవి పూర్ణచంద్ ఆంధ్రగీతి రచనకు ప్రేరణనిచ్చిన శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి ప్రచురించిన కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు కోశపతి శ్రీ దామెర్ల నరసింహారావు గారు ఆశీస్సులందించిన గురువు విహారి గారి ఆప్త వచనాలిచ్చిన ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారికి
పండిత మిత్రుడు డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఆచార్య మాడభూష సంపత్ కుమార్ గార్ల ఒక చిత్రం స్ఫూర్తిదాయకంగా అందించిన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంచాలకుడు, చిత్రకారుడు శ్రీ రేగుళ్ల మల్లికార్జునరావు గారికి ముద్రలకు చక్కని ఆకృతి ఇచ్చిన 64 కళల సంపాదకుడు శ్రీ కళాసాగర్ గారికి నా నమస్కృతులు, కృతజ్ఞత. శీలా వీర్రాజు గారంటే నాకు అమితమైన భక్తి, ప్రేమ. వారి చేతి వ్రాత ఈ పుస్తకం అచ్చులోకి తెచ్చే సమయాన్ని యూనికోడ్ ఫాంటుగా అందుబాటులోకి వచ్చి ఆంధ్రగీతి కావ్యాన్ని శీలా వీర్రాజు ఫాంటులో ముద్రించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. పొన్నచరి భాషకు భక్తి గీతం, జాతికి జాగృత గీతం. డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, గౌరవ అధ్యక్షులు, కృష్ణా జిల్లా రచయితల సంఘం. భాషా గౌరవం మన అస్తిత్వం అనే నినాదంతోనే తెలుగు ఆత్మ మేల్కొంది. ఈ నినాదమే నన్నయ్య కాలంలో ఆధిపత్యమై విరాజిలే. పాల్కొనికిలో జాను తెలుగై పులకరించి తిక్కన అడిదం సూరన్న తెలుగన్నల యుగంలో అది అచ్చ తెలుగై ప్రవహించింది. వాగ్గేయకార యుగంలో అది రాగమై, తానమై, పల్లవై తెలుగుని సంగీతమయం చేసి ప్రతి స్వరము భాషకు మన్ననగా మారే, ప్రతి పదము భాషకు పునర్జన్మనిచ్చే. కాలం మారింది, కానీ ఆ జ్యోతి ఆరలేదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెలుగు శక్తి నింపింది కొమర్రాజు. కావ్య భాష స్థాని వాడుక భాష చేర్చి గొడుగు పట్టిన గిడుగు. సంస్కర్తల వీరేశలింగం, గురదాడ లాంటి వైతాళికులెందరో నవ్యాంధ్ర భాషకు ఆయువు పోశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు మన భాషలో మనల్ని మనం పాలించుకోవడానికి, మన భాషలో మనం చదువుకోవడానికి మనదైన రాష్ట్రం కావాలని కోరి భాష కోసం అమరుడయ్య. అంతటి ఉద్యమ చైతన్యం ఇప్పుడు ఏమైపోయింది? భాషా స్వావలంబన గురించి, ఆర్థిక స్వేచ్ఛ, సాంస్కృతిక గౌరవాల గురించి గొంతు సవరించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేస్తోంది ఆంధ్రగీతి. రాజ్యాంగం ఇచ్చిన భాషా హక్కులు కాగితాలపైనే స్తబ్దంగా ఉన్న మాతృభాషకు లభించాల్సిన స్థానం ఎవరికీ పట్టల. పిల్లవాడికి తల్లి భాషలోనే మనోవికాసం ఏర్పడుతుందని మానసిక శాస్త్రం ఘోషిస్తా. ప్రజల్లో మార్పు రానిదే ఏ ఉద్యమము ప్రాణం పొంద. ప్రజా చైతన్యం తేవాల్సిన కార్యక్రమం ఎక్కడూ ఆగిపోయి ఆ భాషా స్ఫూర్తి క్షీణించేది ఈ దశలో. తెలుగువారి మనస్సులో మళ్ళీ ఉద్యమ జ్వాల రగించాలనే కోరిక డాక్టర్ జీవి పూర్ణచంద్రు రాసిన ఆంధ్రగీతి సమయానికి సరిగ్గా పుట్టిన కవితా కల్హారం. ఇది కేవలం ఒక దీర్ఘ కవితగా, భాషకు మళ్ళీ ఊపిరి పోసే భేషజం. ఆయుర్వేద పరిభాషలో చెప్పాలంటే ఇది శక్తినిచ్చే పూర్ణచంద్రోదయం. పూర్ణచంద్రు గురించి రాయటం అంటే నా గురించి ఒక ప్రతిబింబం చూపించుకోవటమే. కానీ అతని కృషి కొంతైనా ప్రస్తావించక తప్పదు. 2008లో తెలుగే ప్రాచీనం అధికార భాషా సంఘ ప్రచురణ, నైరు నుంచి కృష్ణ దాకా ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రచురణ గ్రంథాల ద్వారా తెలుగు భాషకు ఆది గౌరవాన్ని, ప్రాచీనత, హోదాన్ని అందించే కర్తవ్యంలో పాలు పంచుకున్నాయి. మరుగున పడిన పదాలను తనదైన భాషా బాణిలో విశ్లేషణ చేస్తూ ఆధునిక జీవనంలో వాటి వినియోగాన్ని చూపిస్తూ అనేక వార మాస దినపత్రికలు తన పరిశోధనా కాంతుల్ని నిరంతరం పంచుతూనే ఉన్న ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో గత 5 ఏళ్లుగా వెలువడుతున్న అతని వ్యాస కేవలం ఆహార చరిత్రనే కాదు, తెలుగు భాషా సంస్కృతుల దీర్ఘయాత్రని కూడా చాటుతున్న విశ్వవిద్యాలయాల పరిశోధనా పరిధికి మించిన అంశాన్ని వెలికి తీస్తున్నాడు. పూర్ణచంద్రు పరిశోధకుడే కాదు, మంచి కవిని కూడా చాటుకున్న 40 ఏళ్ల క్రితమే ప్రాయుధిని సాంఖ్య దర్శనంలోని పరమార్థాన్ని సమన్వయపరుస్తూ కాంతి స్వప్న దీర్ఘ కవిత రాశారు.
మౌలికంగా పూర్ణచందు మినీ కవిత 1978-85 నాటి మినీ కవిత ఉద్యమంలో ఆయన పాత్ర నేను స్వయంగా చూశా. తరువాత ముక్కాలు అంటే సొంత ప్రక్రియతో అసంఖ్యాకంగా మినీ కవితలు రాసి 2 సంపుటాలు తెచ్చారు. 5 భాషల్లోకి అవి అనువాదం అయ్యాయి కూడా. ఇప్పుడు ఆయన మళ్ళీ దీర్ఘ కవితను తలకెత్తుకొని తన మీద ఉన్న తెలుగు భాషోద్యమానికి జోడి ఈ ఆంధ్రగీతిని వెలువరిస్తున్నారు. ఈ కావ్యంలో తెలుగు భాష అవతరణ, ఆంధ్ర తెలుగు శబ్దాల వ్యుత్పత్తి, ఆంధ్రుల ప్రాచీనత ఇవన్నీ భాషా చరిత్ర గాథలుగా కాకుండా భాషా స్మృతి బింబాలుగా ప్రతిధ్వనిస్తారు. ఆంధ్రుల గాథలు శ్రీ మధురాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి పద్యాలలో ఆంధ్ర పురాణం పేరున కవిత్వీకరించి వివిధ యుగాలలో తెలుగు సంస్కృతిని విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఆయన రాసిన తోరణం గ్రంథానికి పీఠికలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఇలా అంటారు: నొడువ దాలని ఇడుముల గుడిచి బళల్ చిక్కి జీర్ణించి నిజ దేశ సేవ చేసి తుదకు స్మరణీయులైన ఆంధ్రుల దలంప గాజు కన్నైన ఒక అశ్రు కణము రాల్స్ అని ఈ ఆంధ్రగీతలో భాషావతరణం అధ్యాయాన్ని చదివేటప్పుడు విశ్వనాథ వారికి కలిగిన భావనే నాకు కూడా కలిగి. ఇంతటి మహోన్నత చరిత్ర కలిగిన ఆంధ్రజాతి ఈ రోజు భాష విషయంలో ఎందుకు నిద్రపోతుంది? తెలుగు పలుకుబడుల పరిమళాల గురించి మాండలికాలు అన్ని ప్రాంతాల వాళ్ళు గౌరవించాల్సిన అవసరం గురించి, ఆంధ్ర సాంకేతిక అవసరాలను తెలుగులు ఉపయోగించుకోవడానికి అనుసరించాల్సిన విధానాల గురించి, వాడుక భాష వ్యాప్తిలోకి తేవటం గురించి, అధికార భాషగా తెలుగు అమలు గురించి ఎన్నో అంశాన్ని ప్రస్తావించాడు పూర్ణ. తెలుగులో సైన్స్ గురించి వ్రాస్తూ లాటిన్ భాషతో సమానంగా తెలుగు పదాలు కూడా శాస్త్రీయంగా రూపొందాయి. కొన్ని ఉదాహరణలు కవిత్వీకరించి చెప్పటం ఆసక్తిదాయకం. బౌద్ధం శాసించిన నేలల్లో పంచదార, తక్కిన తెలుగు తోటల్లో చక్కెర, పంచల్లధార పంచదార అని బౌద్ధ భిక్షువులు తీపి కానుకై ప్రాచీన కాలంలో బౌద్ధం వ్యాపించిన తెలుగు కోస్తా ప్రాంతాల్లో పంచదార అనటం ఉందని, తక్కిన తెలుగు ప్రాంతాల్లో చక్కెర అనే అంటారని, దానికి కారణం పంచదార ఇరుకొళ్ళు పంచల్లధార బౌద్ధ భిక్షువుల కానుక కావటమే అనటం అతని పరిశోధనా ప్రతిభని, కవితా ప్రతిభని చాటుతారు. తోడు ఇగర కాచిన పాలలో అమ్మ చేతి మజ్జిగ చుక్కల చేదు, క్షీరకంజకు చల్ల పురుషుడితో పెళ్లి, నవదంపుతల నవ్య శోభనం పెరుగు, పాలలో మజ్జిగ కలిపి తోడయ్యడాన్ని క్షీరకంజకు చల్ల పురుషుడితో పెళ్లిగా వర్ణించడం ముచ్చటైన పూర్ణచందు ప్రతీకలు రూపకాలు ఎన్నెన్నో కొత్త పదప్రయోగాలు అలవోకగా చేశాడు ఈ కావ్యం. రాస కోసం పాకులాడకుండా కావ్యాన్ని వేగంగా నడిపించటం మీద ఎక్కువ దృష్టి పెట్టి పదాలలో లాలిత్యాన్ని భావనలో కూడా ప్రసరింపచేశారు. పాస్చురైజ్డ్ మిల్క్ని తెలుగులో ఆనవాలు లేదా చిరువాలు అని పిలిచేవాళ్ళని, జీరో బ్యాక్టీరియాగా పాలు కాయడం తెలుగువారికి అనాదిగా తెలుసని, ఇదంతా వ్యాసంగానూ వాచ్యంగానూ కాదు, కవితాత్మక చరణాల్లో వివరించి పదంగా కాదు పరమార్థంగా పెరిగిన పదపుష్టి అంటారు. తెలుగు భాష మూలాలను కూడా తర్కించిన దీర్ఘకావ్యం బహుశా ఇదే అనుకుంటాను. అనంత కాలవాహినిలో ఎన్నో సంఘటన, ఎందరో త్యాగధం, అన్నింటినీ అందరినీ కవి ఇక్కడ ప్రస్తావించలేకపోయినా భాషకు సంబంధించిన తార్కిక వైజ్ఞానిక చారిత్రక సామాజిక అంశాలు సరళమైన కవితా చరణాలుగా అనితర సాధ్యంగా మలచ తెలుగమ్మ ఉన్నతిని కీర్తిస్తూనే ఆమె దీనస్థితిని కూడా వివరించారు. చివరగా అంటాడు: తెలుగులో రచనలు చేసిన పివి నృసింహుడు
తెలుగు కోసం తపించిన మండలి కృష్ణుడు, తెలుగే తానై నిలిచిన నందమూరి తారక రాముడు, ముడిచేందు 4 వేలుకు మనిషి లేడిప్పుడు అని ఆవేదన ప్రకటిస్తారు. కాళిదాసు గురించి అలాగే చెప్పారు కదా, నమ్మకంగా నడిపించిన తల్లి నాలా కాపాడేదెవరామని అని విశ్వాసం ప్రకటిస్తారు. ఒక్క మాటైనా బతికితే చాలు, ఆమె గునికి నివ్వురేళ్ళు నిలిచి తీరుడు అనే ఆశావాదాన్ని నింపారు. పూర్ణచంద్రు భాషోద్యమంలో నా సహచరు, అనేక కార్యక్రమాల్లో నా వెన్నంటి ఉన్నారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు సుబ్బారావు, పూర్ణచంద్రు ఇద్దరు భాషోద్యమంలో శ్రమజీవులు. మా నాన్నగారు మండలి వెంకట కృష్ణారావు గారి 100వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన అక్షర నివాళి ఇవ్వాలనే సంకల్పం పూర్ణచంద్రు ఈ ఆంధ్రగీతి దీర్ఘ కవిత వ్రాశారు. దీన్ని వ్రాయటానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు కూడా. భాషా ప్రేమికులందరికీ ఈ పుస్తకం ఒక హస్తామలకి కావాలని ఆశిస్తారు. ఆంధ్రగీతి ద్వారా పూర్ణచంద్రు భాషోద్యమ భాష్యకారుడిగా నిలిచాడు. మనసారా రచయితకు ఆత్మీయ శుభాకాంక్షలు అందిస్తూ ఈ భాషోద్యమ కరదీపికకు స్వాగతం పలుకుతున్నారన్నారు బుద్ధప్రసాద్. నిన్నటితో మనం పంచ సహస్రావధాని బ్రహ్మశ్రీ దంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జీవితం గురించి చదువుకున్నాం. అందులో కూడా ఆంధ్ర మీద ఆయన ఎంత అద్భుతమైన కవిత్వం రాశారు. కృష్ణదేవరాయలు, అలంకార కృష్ణదేవరాయలు అనే కావ్యం, అందులోని పద్యాలు, అలాగే జీడికంటి రామచంద్రమూర్తి శతకం మొదలైనవన్నీ మనం చెప్పుకోం. ఇవాళ ఇందులో అది అయిపోయింది, నిన్నటితో ఆ పుస్తకం అయిపోయి. ఇవాళ ఏం రాయాలా, ఏంది చెయ్యాలా, ఏది ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలా అంటే ముఖ్యంగా నా టేబుల్ మీద మొన్న పూర్ణచంద్ర గారు వాళ్ళు ఇచ్చిన పుస్తకం నాకు దొరికింది. వెంటనే ప్రారంభించారు. కీర్తికేతనం ఆర్తి నికేతనం, అజరామరమై నిలిచే కావ్యం ఆంధ్రగీతి అంటారు శ్రీ విహారి. ఈ కృష్ణా జిల్లా రచయితల సంఘానికి వెనక నుంచి నడిపినటువంటి కథా రచయిత, విశ్లేషకుడు, కవి శ్రీ విహారి అనేటువంటి జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి. ఆంధ్రగీతి వెలువడుతున్న సందర్భం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకొని చారిత్రాత్మకమై నిత్య సంస్మరణమైంది కూడా. ఇది మండలి వెంకటకృష్ణారావు 100వ జయంతి జ్ఞప్తి. సామాన్యులకై అసామాన్యులుగా జీవించి అచ్చంగా కీర్తిమంతులయ్యారు మండలి వారు. పోతన చెప్పిన శారద నిరదేందు పద్యంలో ఉపమించిన సంపూర్ణ ధవళత్వ చిహ్నాలన్నీ ఆ కీర్తిధారికి వర్తిస్తాయి. అసలైన తెలుగు సంస్కృతిని అణువణువునా జీర్ణించుకొని ఆచరణ సాధ్యం చేసి చూపిన ధన్యజీవి వారు. తెలుగువారికి వారు చేసిన బహువిధమైన సేవ పూర్తిమంతమే కాదు, అనుదిన వందనీయం. ఈ సేవా సంక్రాంత రుణం తీర్చుకోగలిగేదేం కాదు. శ్రీ బుద్ధప్రసాద్ మండలి వెంకటకృష్ణారావు గారి బహుపార్శ్వాయుత సద్గుణ నిధిని వారసత్వంగా అందుకున్న భాగ్యశాలి. ఒకటే మాట, అడుగుదాడ తండ్రిదే నడత నడక కుమార్, వీరి చరణం గమనం పయన తెలుగు భాషా సాహితీ సంస్కృతులు చేసుకున్న పుణ్యఫలం. వీరు గౌరవాధ్యక్షులుగా, దిక్సూచిగా మా గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షులుగా, పూర్ణచంద్ ప్రధాన కార్యదర్శిగా నిలిచిన కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రచురణ గాథ ఆంధ్రగీతి వెలువడుతూ ఉండటం ఆ సంస్థకు గౌరవప్రదం. ఆ సంస్థతో నిత్య సంబంధ బాంధవ్యం కలిగి నా వంటి ప్రతి ఒక్క సాహితీపరుడికి ఆనందదాయకం. ఆంధ్రగీతి కవి డాక్టర్ జేవి పూర్ణచంద్రు వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యు, ప్రవృత్తిరీత్యా శతాధిక గ్రంథక, సాహితీపరుడుగా నిత్య విద్యార్థి. అధ్యయనం, పరిశీలన, పరిశోధన, పరిశ్రమ,
ప్రయోగం అతని చేత అనితర సాధ్యమై సాహితీ విజయాన్ని సాధింపచేశాయి. 14 ఏళ్లకే కలం పట్టాడు. 21నే అమరిన శృంగార శాస్త్ర గ్రంథం రాశాడు. తర్వాత అనేక వైజ్ఞానిక రచనలు చేశారు. నవలాకారుడుగా, నభూతో పరిశీధకుడుగా సప్తసింధు, తెలుగు ధీర నవలన్నీ వెలువరించాడు. కవిగా సోమసుందర్ వంటి పెద్దలు అభినందించిన కాంతి స్వప్న దీర్ఘ కవిత 1990లోనే అందించాడు. అంటే అది 10, ఇది 25, 35 ఏళ్ల క్రితం. ప్రయోగశీలిగా తన ముక్కాలు కవిత్వాన్ని 5 భాషల్లోకి అనువాదంగా తెచ్చారు. సాహిత్య విమర్శకుడిగా శ్రీ గీత గోవిందం, పద్యంలో మనం, పద్యానుభవం, పద్య రాగాలు, రామాయణంలో విశేషాలు వంటి గ్రంథాన్ని, చారిత్రక రచనా ధురీనుడిగా బుద్ధదేవుడి కథ, కృష్ణాతీరం, మరో చూపు, అలనాటి పట్టణాలు, బ్రిటిష్ యుగం వెలువరించారు. అనేక మంది మహనీయుల జీవిత చరిత్రలు వ్రాశారు. అప్పయ్య దీక్షితుల జీవిత చరిత్ర అద్భుత పరిశోధన కాగా, ఆంధ్ర పరిశోధకుడిగా పూర్ణచందు అద్వితీయుడు. తెలుగే ప్రాచీనం, నైలు నుండి కృష్ణ దాకా తెలుగులో అతిథి పదాలు, సొంపైన తెలుగు వంటివి అతడు మాత్రమే రాయగలిగే. తెలుగు వారికి అతని అమూల్యమైన కానుక ఆహార వేద. అలాగే ఆరోగ్యపరమైన పుస్తక పంక్తి. తెలుగువారి ఆహార చరిత్రకు ఒక దిశను ఏర్పరచిన ఏకైక పరిశోధకుడు. పత్రికల్ని నిద్రపోనివ్వని కాలమిస్తూ పూర్ణచంద్ర ఒకసారి 9 పత్రికల్లో శీర్షకులు నడిపిస్తున్నాడు. సాహితీ కృషివరుడుగా అతడు పొద్దు చాలని సూర్యుడు. మరో పార్శ్వంలో అతడు కార్యశైలి, కార్యకర్త, కార్యదక్షుడు, కార్యదర్శి. కృష్ణా జిల్లా రచయితల సంఘానికి సుబ్బారావు హార్డ్వేర్ అయితే పూర్ణచంద్ర సాఫ్ట్వేర్ అని 20 ఏళ్ల క్రితమే రాళ్లబండి కవితా ప్రసాద్ అన్నారు. ఈనాటికి ఆ ఇద్దరిలో మార్పు ఏమీ లేదు. ఇక ఆంధ్రగీత సాధారణంగా దీర్ఘ కవిత కాదు. ఆంధ్రగీత అనగానే అది గాథ, చారిత్రక యశ కలాపం అనిపించవచ్చు. కానీ అంతకు మించిన అవశ్య నివేదిక. 10 పేజీల అక్షరీకరించడం, 7 ప్రకరణాలు, పూర్ణ చంద్రాయణంతో మొదలు అధికార భాషతో ముగింపు. ఆ కొద్ది సృజనాత్మకమైన రచన సృజనకాత్మకంగా కావాలంటే మూస నుండి విడివడ, వస్తుస్పృహతో నవ్యత్వం కావాలి. ఇక్కడ ఉన్నది ఇది తెలుగు జాతి, భాషా సాహిత్యం, సంగీతం, సంస్కృతి, విజ్ఞానం, కళల చరిత్ర స్పర్శ ఉంది. వీటన్నిటి మూలాలు, పరిణామాలు, ఉత్థాన పతనాలు, విజ్ఞప్తి, నాటి ఘనతకు నేటి వాస్తవాన్ని పోల్చి చూపిన నిజాయితీ. వేదనాదాల నుండి సాపేక్షవాదాల దాకా, ఆదిమత నుండి ఆత్మికత దాకా, ఆట కవిత నుండి ఆటమికత దాకా తెలుగు పొలకించిన తెలుగు పలుకు. ఈ కావ్యం చదువు అందుకునే ఇది అతనే అన్నట్టు. శబ్దం నుండి శాస్త్రం దాకా, సంకేతం నుండి సంభాషణ దాకా, బోధన నుండి భావన దాకా, భాషా పరిణామాల తెలుగు స్వర తేజం. పూర్ణచందు ఈ కృతిలో తనివితేరా తెలుగు తల్లి గుణగానం చేశారు. అంటే దోషిళ్లతో అక్షరాల, పదాల, వాక్యాల, గ్రంథాల, వాంగ్మయాల ఆనుపానుల్ని ఆస్వాదించి ఆఖరు ఒక చేదు నిజాన్ని మెత్తని పులిలా వదిలాడు. భక్తి గల హృదయానికే గదా తెలుగులో మాధుర్యం అన్నది గట్టి చొలక. దాని తాకు వల్లనైనా తెలుగులో మనసు, ఆలోచన, ఆచరణ సునిశ్చితం కావాలి. మాండలిక శోభ కొలుకులు అందించింది ఈ కావ్యం. భాషావతరణ అక్షరాల శక్తి, రక్తి ద్యోతకం చేసింది. ఇక పలుకుబడుల పరిమళాలు అనే అధ్యాయం సొంపైన తెలుగు వాహికతో వచ్చి పొలకించాయి. మినుకు పలుకుల పారిభాషిక పదాల కష్ట సుఖాల్ని చెప్పుకున్నాయి. అంధకుల నుంచి ఆంధ్రుల దాకా భాషా పరిణామాల వివరి తెలిసిన మసలుకో తెలుగువాడ అని హెచ్చరికనిచ్చాయి.
జాతి సంస్కృతి ప్రవాహిని సద్దు బస్సుని రోడ్డుని టిక్కెట్టుని ఎవడు ఆపగలడు? ఎందుకు ఆపాలి? జీవనదిని కొలుద్దామంటాడు కవి. ఆంధ్రగీత కవితాత్మకమైన రచన ఏ వాక్యాన్ని స్పృశించినా దృశ్యస్పృహ మేధని ప్రచోదితం చేస్తుంది. చెట్టు మీద వాలిన చిలకల కోలాహలం, అమ్మ మాటల్లో చేతనాఛాయల వేదనాట్యం, పొలాలపై పరుచుకున్న పచ్చని తెలుగు తీరమై నదీ జలాల ఆవర్తనంలో ఆమె తెలినవ్వులు అనగానే ఈ కావ్య భాషలో సహస్ర కిరణాల్లో చిత్ర వర్ణ దృశ్యాలు శబ్ద చిత్రాలై కళ్ళ కనపడ ఇంతకింత భావస్ఫోరకంగా చెవురుట ధరాలపై కొత్త పొద్దు నింపాదిగా తడి తడి నవ్వులతో పూల జల్లులు కురిశాయి. కొండల కుండలాల గణగణ సందగ నుదుట సింధూరపు హొయలతో భానుదయం. కవిత్వంలో అనిర్వచనీయత మోయలేని సామాజిక వాస్తవికత రసాత్మకంగా చాలా పట్టుల్లో చెప్పాడు పూర్ణచంద్ర. భూమిని నాగలి ముద్దాడిన ఆదిమ కాలాన, రాతి గోళ్లలో దీపాలు నవ్విన రోజున, కట్టుబట్టల కోసం జీవితపు అల్లిక నేర్చిన వేళ, వంట కుండ కోసం కుమ్మరి చక్రం గిర్రున తిరిగిన అంటూ నాగలకత వైభవ ఆరంభ దశను వివరిస్తూ ఇదిగో ఇప్పుడు అంకురించింది తెలుగు నుడి అంట. అటువంటి చరణాలు భావుక భావ్యమానమైన గుణ నైపుణ్యంతో కావ్యాన అందగించాయి. కావ్యం కవితాత్మకం కావాలంటే కవికి శబ్ద సంపద ఒక్కటే చాలదు. ఆ శబ్దాలతో అభివ్యక్తిని రవడింప చెయ్యగా పనితనం కావాలి. పూర్ణచంద్రుడు ఈ శబ్దార్థ సంయోజనాన్ని ఇచ్చే అభివ్యక్తి పుష్కలంగా ఉంది. ఒక శబ్దం హృదయ గవాక్షం తాకగానే ఆలోచన మేఘం వాక్యమై వర్షిస్తుంది. ఒక నుడి దివ్య వేదస్వరంగా ధ్వనించగానే ప్రతి మౌనం జాతీయ గీతమై పాడుతుంది. కవిత్వ సామగ్రిని సంపాదించుకోవటమే కాక దాని పదులు జడిపింపగల ఆలంకారిక తృష్ణ లేందే అలాంటి కవితామయమైన చరణాలు రాలేవు. ఆంధ్రగీతి కావ్య వైభవాన్ని, శోభని, సౌభాగ్యాన్ని నిదర్శించటానికి ఈ 4 పంక్తులు చాలు. ఈ కవి ఎంతటి సాంద్రతరంగా గాఢతరంగా మాటని కవిత్వం చెయ్యగలడు. ఈ రసాత్మక వాక్యాలు తేట తెల్లం చేస్తాయి. వాక్య సాధకుడికి వాణి ప్రసాదమైన నిలువు అని తెలుగమ్మని వేడుకుంటాడు ఆర్తిగా పూర్ణ. ఈ కావ్యానికి అందున అజరామరంగా నిలువనున్న కావ్య ముందు మాట ఎంతని రాయను నేను. ఈ పరిమితి ఆ పరిణత భాష సౌందర్య నిదర్శనాన్ని ఇక్కడే ఆపాలని హెచ్చరిస్తోంది నన్ను. 20 కోట్ల సంతానవతి విశ్వధాత్రిమా తెలుగు తల్లి అని ఆమె భాష, ఆమె భాష్యం, ఆమె భావం, ఆమె చేతన పరంధామం అని అను. ఈ భావన ప్రతి తెలుగు గుండెలో రవడించాలని, ప్రతి తెలుగు రసనా నినదించాలని ఆకాంక్షిస్తున్నా. మండలి వెంకటకృష్ణారావు గారి ఈ కృతి అంకితం అత్సమైన నివాళి. పూర్ణ ప్రజ్ఞానిధి, ప్రతిభాస్వంతుడు, రససిద్ధుడై కవి పూర్ణచందుకు జేజేలు శుభాశీస్సులు అన్నాడు విహారి. నిలువుటద్దంలో తెలుగు భాష దశ దిశ అన్నారు ఆచార్య రాచపాడం చంద్రశేఖర రెడ్డి. భూమిని నాగలి ముద్దాడిన ఆదిమ కాలాన, రాతి గోళ్లలో దీపాలు నవ్విన రోజు, కట్టుబట్టల కోసం జీవితపు అల్లిక నేర్చిన వేళ, వంట కుండ కోసం కుమ్మరి చక్రం గిర్రున తిరిగిన అదిగో అప్పుడు అంకురించింది తెలుగు నుడి. తెలుగు జాతి చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం వీటి మీద
ఇప్పటికే చాలా సాహిత్యం వచ్చి తీర్థయాత్ర చేస్తున్న అర్జునుని నందయ్య గోదావరి దాకా తీసుకురావడంతోనే తెలుగు సాహిత్యం తెలుగు నేలను ముద్దాడటం మొదలుపెట్టి ప్రాచీన తెలుగు కావ్య అవతారికలలు, తెలుగువారి చరిత్ర, తెలుగు కవులు, తెలుగు భాష, తెలుగు జీవితం చిత్రించబడ్డాయి, కీర్తించబడ్డాయి. పాల్కురికి సోమన సమకాలీన శివభక్తుల జీవితాలు వర్ణించారు. ద్విపదకు కావ్య గౌరవం కల్పించి తెలుగు మాటలు అనంగవల వేదముల కొలదియా కాదు అని హెచ్చరించారు. శ్రీనాథుడు క్రీడాభిరామల్లో వరంగల్లును, పల్నాటి వీర చరిత్ర, భీమేశ్వర పురాణాలు, కోస్తా ప్రాంతాల్ని వర్ణించారు. తాళ్లపాక అన్నమయ్య తెలుగు పల్లెలను వర్ణించారు. తిక్కన అన్నమయ్య తమ కాలపు తెలుగు పదజాలాన్ని కుప్పబోశారు. వేమన వీరబ్రహ్మలు తమ కాలపు తెలుగు సమాజాన్ని కళ్ళ ముందు రూపకట్టించారు. కృష్ణదేవరాయలు ఋతు వర్ణనలు, దూర్జటి కరువు చిత్రలు, తరిగొండ వెంకమాంబ కావ్యాలు తెలుగువారి జీవితమే వర్ణితం. నందచోళుడు, పాల్కులికి, పోతన, ముల్లా, వేమన వంటి వారు తెలుగు భాష తరఫున వకాల్తా పుచ్చుకొని వాదించారు. తెలుగు శతకాలు, క్షేత్ర మహాత్మ కావ్యాలు కూడా తెలుగు సమాజాన్ని, చరిత్ర, ఆరాధనా భావంతోనూ విమర్శనాత్మకంగానూ ప్రతిబింబించాయి. ఆధునిక తెలుగు సాహిత్యంలో కనిపించేదంతా తెలుగు జీవితమే. కవిత్వం వరకే పరిమితంగా చూసిన తెలుగునాడు దాసు శ్రీరాములు, ముసలమ్మ మరణం కట్టమంచి, పూర్ణమ్మ గురదాణ, ఆంధ్రప్రశస్తి విశ్వనాథ, రాష్ట్రగానం తుమ్మల, రాష్ట్ర పూజ జాషువ, కాపు బిడ్డ గంగుల, రైతు రామాయణం వానమామలి, ఆంధ్రావళి రాయపురుడు, జన్మభూమి రాజని, రాయలసీమ రైతు భైరపురెడ్డి, పెన్నేటి పాట విద్వాన్ విష్ణం, కర్పూర వసంతరాయ, సినారి, వెనుగొండ లక్ష్మీ పుట్టపల్లి, హంపి క్షేత్రం కొడాలి, దాక్షారామం, ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి, కృష్ణ భారతం భూతబలి, రెడ్డి రాజ్య మహోదయం, బెల్లూరి, శ్రీకాకుళం ఛాయారాజ్. ఇది ఆంధ్రుడు కొలకలు, ఆది ఆంధ్రుడు కొలకలు, కొయ్య గుర్రం నగ్నముని, హంద్రీ గానం, జి వెంకటకృష్ణ వంటి అనేక కావ్య విభిన్న చారిత్రక సందర్భాలలో విభిన్న భావజాలాలతో తెలుగు జాతి బహుముఖీన జీవితాన్ని ఆవిష్కరించి తెలంగాణ విమోచనోద్యమం, ఆంధ్రోద్యమం, తెలంగాణ రాష్ట్రోద్యమం, ప్రపంచీకరణ వ్యతిరేకోద్యమం తెలుగు కవులను తట్టి లేపాయి. ప్రపంచీకరణ చేస్తున్న ప్రాదేశిక విధ్వంసం తెలుగు ప్రజలు, తెలుగు భాషా సంస్కృతుల నుంచి దూరం చేస్తుందని భావన తెలుగు కవులను కళలు జడిపించడానికి ప్రేరేపించి గత 4 దశాబ్దాల ఆధునిక కవిత్వంలో దళిత్, బహుజన్, స్త్రీ, ముస్లిం, ప్రాంతీయాది అస్తిత్వాలు ప్రాధాన్యం పొందే. వాటి వ్యవసాయం, తెలుగు భాషా అస్తిత్వాలను కూడా కలపాలి. ఈ దశాబ్దంలోనే తెలుగు భాషా సంస్కృతి అస్తిత్వ స్పృహతో కొన్ని వందల కవితలు వచ్చి ఆ తానులో పోప్ డాక్టర్ జీవి పూర్ణచంద్రు గారి ఆంధ్రగీతి 7 అధ్యాయాల కావ్యం పూర్ణచంద్రాయణం, లేక చాంద్రాయణం కూడా భాషావతరణ, ఆంధ్రుల ప్రశస్తి, పలుకుబడుల పరిమళాలు, మాండలిక శోభ, మెనుకు పలుకులు, అధికార భాష అనే అధ్యాయాల మీదుగా పూర్ణచంద్రు గారు భాషా సాహిత్య చరిత్ర అభిమానాన్ని కళ్ళాల్లో రైతు పడ్డను పరిచినట్టు పరిచారు. చంద్రుని వర్ణనతో మొదలైన ఈ కావ్యంలో కవి పేరు కూడా ఉన్నట్టే కదా. అందులో కొంత ఆత్మముగ్ధత్వం కలిపి అది కావ్య దోషం కాదు. కవి ఉద్దేశంలో మరో చంద్రుడు ఎవడైనా ఉన్నారేమో చూడాలి. పూర్ణచంద్రు గారు సంప్రదాయాన్ని తిరస్కరించని ఆధునిక. ఆయనకు ప్రాచీన సాహిత్య పరిచయం పుష్కలంగా, కంఠదగ్నంగా ఉంది.
ఆధునిక కవిత్వ విజ్ఞానం చెప్పక్కర్లా. సాహిత్యంలో చరిత్రను అన్వేషించడం ఆయన తెలుగువారి అలవాట్ల సాహిత్యంలోంచి పునర్నిర్మాణం చేయడంలో ఆయన మత సౌందర్య అనుభూతికి తెచ్చుకోవడంలో ఆయన రసికుడు, చేయడంలో ఆయన పునర్నిర్మాణం చేయటంలో పద సౌందర్యాన్ని అనుభూతి తెచ్చుకోవడంలో రసికుడు. అంత్యప్రాసలు విదూషక చేష్టలు కాకుండా జాగ్రత్త వహించడంలో అప్రమత్తుడు కూడా. ఈ కావ్యంలో సాధారణంగా భాష పుట్టుక, మూలాలు, భాష పుట్టడంలోని చారిత్రకత, మానవ స్రవ వంటి శాస్త్రీయ విషయాలు మొదట ప్రకటించారు కవి. తెలుగు భాషా ప్రాచీనత గురించి పూర్ణచంద్ర గారికి భాషాశాస్త్రవేత్తల కన్నా భిన్నమైన ఆలోచనలు కూడా ఉన్నాయి. పూర్ణచంద్ర గారికి వేదాలంటే పరిపూర్ణమైన ప్రేమ, ఇష్టం, ఆరాధన. అందుకే ఈ కావ్యంలో వేద ప్రసక్తి విరివిగా వస్తుంది. తెలుగు భాష ద్రవిడ భాషా కుటుంబాన్ని చెందిందని ఆధునిక సిద్ధాంతాన్ని ఆమోదిస్తూనే పూర్ణచంద్ర తెలుగు భాష సంస్కృతంలో గల విడదీయరాని సంబంధాలు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా అభివ్యక్తం చేశారు. పూర్ణచంద్ర గారు తెలుగు భాషా రాధకులు అవకాశం వచ్చినప్పుడంతా ఆయన తన్మయులై తెలుగు భాష కీర్తిస్తారు. ఆయనకు గౌరవం ఉన్న వేదాల దగ్గరికి తెలుగు భాషను తీసుకుపోతారు. తెలుగు నేల అక్షరాల అలకాపురి, తెలుగు భాష మిన్నేటి మధుర గానసిరి, తెలుగు అక్షరం తేనెలో తడిసిన ఇక్షురసం. తెలుగు పదం పరిమళించే మరువంపు దళం. ఆయన దృష్టిలో ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది తెలుగులున్నారు. అయినా తెలుగును మాట్లాడే వాళ్ళ సంఖ్య తగ్గిపోవటం పట్ల తీవ్ర ఆందోళన చెందారు. తల్లిని మరచిన తరం మట్టి బెడ్డ. పూర్ణచంద్ర గారికి తెలుగు భాష పట్ల ఎంత మక్కువో సంస్కృత భాష పట్ల కూడా అంతే మక్కువ. అందుకే వేదాల పునాదులు వెంటే తెలుగు అని అనేక సార్లు అంటాడే. అయినా రెండు భాషల మధ్య ఉన్న తేడా ఆయన గుర్తించకపోలా. కొమ్మలకు వేలాడి తేనె పట్టులా అవుపిస్తాయి అడ్డగీతలు అంటి సాగే దేవనాగరి అక్షరాలు. మంచి ముచ్చపు రాసులు దొరినట్టు సుడి వేసిన గుండ్రని బొమ్మరిల్లుల తీరి ఉంటాయి తెలుగు అక్షరాలు. ఈ కావ్యంలో చరిత్ర, విశ్వాసం కలగలిసి ఉంటాయి. సంస్కృత ముత్యాలహారంలో మధ్యమణి తెలుగు అందక. ఆంధ్ర ద్రవిడాది జాతీయులందరూ అలసిన అందరి పదాల కలబోతే ఆంధ్రం అన్న. అలాని పూర్ణచంద్ర గారు పౌరాణికత దగ్గరే ఆగిపోయాడా అంటే లేదు. గాథా సప్తశతిని కూడా ప్రస్తావించి గాథా సప్తశతిలో తెలుగు పదాలు కూడా గుర్తించాడు, గౌరవించి. యమను అనే పండితుని ఉదాహరించి తెలుగునాట బౌద్ధం గురించి పూర్ణచంద్ర గారు విశేషంగా చెప్పడం ఆయన వాస్తవిక దృష్టికి నిదర్శనం. ప్రకృతం పట్ల గౌరవం ప్రకటించారు. సాధారణంగా భాష పుట్టుక పట్ల పౌరాణికవాదం, పరిణామవాదం రెండూ ఉన్నాయి. పూర్ణచంద్ర గారు రెంటిని ప్రస్తావించారు. 19వ శతాబ్దంలో పుట్టిన ద్రావిడవాదాన్ని కూడా గుర్తించారు. బోధిసత్వుని వెలుగు మురియక ముందే కన్నడ, మరాఠీ, తెలుగు మూలధ్వను ఒకే ఊపిరితో పలికిన గొంతుకలు ఆనాడు. ఆంధ్ర మాత్రకు అక్షర సంతకాలే అవన్నీ. ఆంధ్రక శబ్దం నుంచి ఆంధ్ర అనే పదం పుట్టిందని గుర్తించారు. దాని వ్యుత్పత్తిని తెలిపి అలాగే తెలుగు అనే పదం పుట్టుక పరిణామాన్ని చరిత్ర ఆధారంగానే వివరించారు. ఆంధ్రజాతి మూలాల గురించి ఇదివరకే ఉన్న లిఖిత ఆధారాలన్నిటిని ఈ కావ్యంలో కవిత్వీకరించారు.
ఐతరేయ బ్రాహ్మణులు అనేక చారిత్రక అంశాలను స్వీకరించి ఆంధ్రజాతి ప్రాచీనత పెద్ద పీత వేశ రాజవంశాలను కవులను కావ్యాలు శాసనాలు దానికి ఉపయోగించుకున్నారు. గ్రీసు నుండి సయాం చైనా దాకా సముద్రుడి పంచకట్టి ఆంధ్రుణ్ణి చేశారు వంటి వినూత్న వర్ణనలు ఆసక్తికరంగా ఉన్నాయి. 6 నదులు నవలలో విశ్వనాథ్ కూడా అలాగే తెలుగువాడు తెలుగు మాధ్యమంలో చదవాలన్న అభిలాష కవికి హృదయ దగ్నంగా ఉంది. అంత మాత్రం చేత ఇతర భాష అధ్యయనానికి కవి వ్యతిరేకం మాత్రం కాదు. ఎన్నెన్ని భాషలు మాట్లాడిన అమ్మ తెలుగు భాషలోనే గ్రహింపు అధికం. పూర్ణచంద్ర గారు 4, 5, 6 అధ్యాయాల్లో తెలుగులో పలుకుబడుల మాండలికాలు పారిభాషిక పదాలు తన కవిత్వంలో వర్ణనాత్మకంగా వివరించి పదాల మూలాలు అన్వేషించి వివరించడంలో పూర్ణచంద్ర గారికి శ్రద్ధ ఎక్కువ. ప్రతి అక్షరము ఒక్కో గ్రహం, ప్రతి భావం ఒక్కో కాంతిమయం అంటూ భాషను ఖగోళీకరించారు. పదం పువ్వు అయితే భావం దాని పరిమళం అన్న భావుకత అందంగా అమెరి. తెలుగు భాషలో ఇతర భాషా పదాల చేరిక కవి ఎక్కడ అడ్డుకోల. భాష ప్రవాహశీలి, పరిణామశీలి అనే ఎరుక కవికి బాగా పుష్కలంగా ఉంది. దడికట్టి భాషను దాస్తారెందుకురా అన్నది కవి ప్రశ్న. తెలుగును పూర్తిగా విస్మరించడానికి పూర్ణచంద్ర వ్యతిరేకిస్తారు కానీ ఆంగ్లాన్ని ద్వేషించరు. భావాన్ని చెప్పడానికి సరిపోయే తెలుగు మాట దొరకన ఇతర భాషా పదాలు స్వీకరించాలన్నది ఆయన అభిమతం. మనల్ని పదాలు వెలుగుగా వాడదాం, మనకున్న పదాలు వెలుగుగా వాడదాం. అవసరాలకు అన్య పదాలు అతిథిగా ఆహ్వానిద్దాం. ఇతర భాషా పదాలు ఎక్కువగా స్వీకరించే ఆంగ్ల భాష ఆయన ప్రశంసించారు కూడా. కొన్ని ఇతర భాషల పదాలు తెలుగు అర్థాలు చెప్పే ప్రయత్నం కూడా చేశారు. తెలుగు మాటతో చెప్పదగిన అర్థాన్ని అనవసరంగా కృత్రిమ పదాల్లో చెప్పాల్సిన అవసరం ఏం లేదన్నాడే. పై వంతెన అంటాడు ఫ్లై ఓవర్ని పల్లెవాడు, ఊర్ధ్వవారది అంటాడు చదువుకున్నవాడు. ప్రజలు వాడే పదాలే మనకు ప్రమాణమని మన కవి అభిప్రాయం. కృత్రిమ అనువాదాలు ఆయన పూర్తిగా నిరాకరించి అడుగడుగున వేద ప్రసక్తి తెచ్చే పూర్ణచంద్ర తెలుగు పదాలు లభిస్తున్న సంస్కృత పదాలు వాడాల్సిన అవసరం కూడా లేదనడం, మాండలిక పదాలు గౌరవించడం విశేషం. మాండలికాలని అచ్చ తెలుగు పలుకులే, అగ్ని కణాల చెక్కుముకులు పరుచుకుంటే అంటుకునే దీపశిఖలే అన్నారు. మాండలిక పదాభిమానాన్ని కవి ఎంత అందంగా కవిత్వకరించారో చదివితే ఆనందం కలుగుతుంది. కనురెప్పల పొలం గట్ల మీద కాసిన కలల దోసబండు మాండలికా సంప్రదాయ వాసనలు ఉన్న కవి ప్రాచీన కావ్యాలు మాండలిక పదాలు లేకపోవడానికి ఎత్తి చూపడానికే వెనకాడలా. కావ్యాలకు మాండలికం బహుదూరం. మాండలిక పారిభాషిక పదనిఘంటు కావాలన్న కవి కోరిక అవసరమైంది. అయితే గతంలో ఈ కృషి చాలా వరకు జరిగింది. మధ్యలోనే ఆగిపోయిన చోట నుండి మళ్ళీ మొదలవ్వాలి. పారిభాషిక పదాల పరభాషలోనివై మన భాషలో చెప్పడం అంత కష్టం కాదంట. పదాలు సృష్టించుకోవాలని ఐస్లాండ్ వాడు అలా పద సృష్టి చేశారు. వాళ్ళు ఇతర భాష కనీసం ఇంగ్లీషు పదాలు కూడా వాళ్ళు వాడే సృష్టించు. కొత్త పదాలు పుట్టుకొస్తాయి జనం ఉన్న చోట. తల్లి భాషలో పరభాష ప్రసరించే భాషా సాంకేతికత పెరగ అన్నది కవి సూచి. ఆ రకంగా ఆయన కొన్ని పారిభాషిక పదాలను తెలుగు పదాలను సూచించారు. క్వాడ్రాంగ్యులారిస్ అనే లాటిన్ పదానికి నల్లేరు
4 పలకలుగా ఉన్నది అని చెప్పారు. ఇంకా చాలా పదాలు అలాగే చేర్చించారు. పారిభాషక పరభాష ఇది, నిన్నటి మాట అది, సాంకేతిక యుగాన అది అమ్మ భాష, ఈనాటి ఉద్యమం ఇది. ఆంధ్రప్రదేశ్ తెలుగును అధికార భాషగా ప్రకటించుకొని దాని అమలు కోసం ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘాన్ని నిర్మించుకుంది, నియమించు. అధికార భాషగా తెలుగు అమలు 1 అడుగు ముందు 2 అడుగులు, 2 కాదు 6 అడుగులు వెనక్కి వేసినట్టు ఇది. ఇక ఏ అధికారం లేని సంఘంగా అధికార భాషా సంఘం ఆగిపోయింది. ఎవరో 2-3 అధ్యక్షుల కాలంలో తక్కిన వాళ్ళు ఆ సంఘం అధ్యక్షత అవసరము, అలంకారము అయ్యింది. పూర్ణచంద్ర గారు ఈ కావ్యం చివరి అధ్యాయాన్ని అధికార భాషకి కేటాయించారు. అన్ని విధాల తెలుగు భాష అనాథగానే కాదు, నిరుపయోగం అయిపోతుందని ఆ కవి ఆవేదన చెందారు. కావ్యాన్ని ముగిస్తూ ఆయన అన్నమాట కొరడా జడిపింపులే. చదువుల భాష కాలేదు బడిలో మన భాష, కార్యాలయాల్లో చేరలేదు తెలుగు అక్కడ మోగను. న్యాయమూర్తి సత్యాన్ని తెలుగులో చెప్పడు తమాషా, ఇంటింట కనిపించకుండా పోయింది తెలుగు తేనె సీసా. ఒకనాటి నిజామాబాద్ జిల్లా కోర్టు న్యాయమూర్తి మంగారి రాజేందర్ జింబో అంట ఇటీవల కర్నూలు జిల్లా కోర్టు న్యాయమూర్తి తెలుగులో తీర్పులు చరిత్రకెక్క. ఆ తర్వాత ఎవరి పేరు కనబడదు మనకి. బోధనా భాషగా, పాలనా భాషగా తెలుగు అమలు కావాలని అధికార భాష చట్టం లక్ష్యం. మొన్నటి దాకా అంటే దాదాపు 1990 దాకా 2 రంగాలలో తెలుగు చాలా అమలైంది. ప్రపంచీకరణ ఆవేశంతో ఉపాధి పేరు చెప్పి, సంపూర్ణ కంప్యూటర్ పేరు చెప్పి మాతృభాష, పాలన, బోధనా రంగాల నుండి అదృశ్యమై ఇది కవిని కలవరపెట్టి ఎలాంటి వాతావరణంలోనే సాధ్యమైనంత తెలుగును కాపాడుకోవాలని కవి తపన. పరభాష పల్లకి నెక్కి పాలకుల ఊర్మిళ నిద్రాని కవి స్వరకంటించారు. పాలకులతో పాటు తల్లిదండ్రులకు కూడా ఇది వర్తిస్తుంది. తెలుగు మాధ్యమ పాఠశాల పక్క వీధిలో ఉన్న పిల్లల్ని బస్ ఎక్కి దూర ప్రదేశాలు కార్పొరేట్ స్కూళ్లకు పంపించే తల్లిదండ్రులకు అది వర్తిస్తుంది. తమ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమ విద్యా సంస్థలు చదివి తెలుగు మాధ్యమం ఉండాలని దబాయించే తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమకారులకు కూడా పూర్ణచందు మాట వర్తిస్తుంది. ఈ భాగంలో ఇంగ్లీషు వచ్చిన అర్జీలను తిరస్కరించిన 18వ శతాబ్దం నాటి మచిలీపట్నం కలెక్టర్ ర్యామ్ ఘాన్ కవి ప్రశంసించారు. ర్యామ్ RARYAM, ర్యామ్ ఘామ్ GHAUM ఏదో ఉంటుంది. ఆంధ్రోద్యమాన్ని కవి శ్లాఘించారు. స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రశంసించి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారు అనుభవించే విచక్షణతను ప్రస్తావించి దేశానికి స్వతంత్రం వచ్చిన పరతంత్ర బంధం వదల వాస్తవాన్ని విమర్శించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న విజన్స్లలో తెలుగు భాష ప్రస్తావన లేకపోవటాన్ని కవి ఎత్తి చూపారు. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే పూర్ణచంద్ ఇతర భాషలు నేర్చుకోవడానికి అభ్యంతరం చెప్పడు. ఏ భాష మనకి శత్రువు కాదు, ఏ యాస అపహాస్యానికి గురి కాదు. అమ్మ భాషను ప్రేమించే హృదయం అన్య భాషను గౌరవిస్తుంది. ఇందులో 2వ పాదం గురించి అంతా ఒకసారి మరోసారి నదీ సముద్ర పరివాహక ప్రాంతాలు సంపన్నులు తీసే సినిమాలను తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర యాసలు అవకేళింపబడుతున్నాయి. పాల్కురికి సోమనాథ నుండి ఆధునిక కవుల తెలుగు భాషకు పట్టం కట్టిన కవుల పూర్ణచందు బాగా ప్రశంసించాడు. ఆ వాడుక భాషను ప్రేమించాడు. ఈ కావ్యం తెలుగు జాతి చరిత్ర, భాష,
సంస్కృతి సాహిత్యాల దిశను ఆర్ద్రంగా ఆవేదనగా చిత్రించిన కావ్యం. ప్రపంచంతో పాటు మనము నడుస్తూ మన భాషను మనం మరచిపోరాదని, దాన్ని రక్షించుకోవాలని ఆకాంక్షించి పూర్ణచంద్ర గారి శుభాకాంక్షలు చెప్పి వారి ఆంధ్రగీతి కావ్యాన్ని మనసారా స్వాగతిస్తూ పరభాష ఓ బతుకు బాట, తన భాష మనసుని తాకే పాట, మనసు తెరలు తెరవాలంటే తన మాటల దీపాలు వెలగాలి. ఆంధ్రగీతి తెలుగు కవితల ఇంద్రధనస్సు అన్నాడు డాక్టర్ గుమ్మా సాంబశివరావు. ఈ పుస్తకం నిన్న మాతృభాషా దినోత్సవానికి ముందు రోజు, అంటే మొన్న 20వ తారీఖున ఆవిష్కరింపబడ్డం. నిన్న ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా నిన్న ప్రారంభం అవడం. ఇవాళ ఈ పుస్తకాన్ని ఆంధ్రగీతి మనం ఇక్కడ పాడుకోవడం, వరుసగా 3 రోజులు నాన్ స్టాప్గా తెలుగు సంకీర్తన చేసినట్టు నేను భావిస్తాను. కవిని రవితోడ పోల్చొడ ఖచ్చితం, 7 వర్ణాలు జీర్ణించుకిత్తే ఏక వర్ణములు చిమ్ముతుండును వసుధలు అను కవితలు వ్రాసిన ఘన సినారి అని నేను సినారి శతకంలో ఒక తేట గీతి వ్రాశాను. సూర్యుడు 7 వర్ణాలు జీర్ణించుకొని ఏకవర్ణాన్ని చిమ్ముతాడనటం ద్వారా సూర్యకిరణాల ప్రభావంతో 7 రంగుల ఇంద్రధనస్సు ఏర్పడుతుందని, అరుదైన ఇంద్రధనస్సు లాంటి ఘన కవి సినారి అని అందులో అన్నానే. డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారి కవిత్వాన్ని విశ్లేషించేటప్పుడు మనసులో సినారే మొదలవడం కాకతాళీయమేం కాదు. ఒక మంచి కవిత చదివిన మరో మంచి స్మరణకు రావడం మంచి కవిత్వానికి గుర్తు. తెలుగు భాషా సంస్కృతిని మనసులో పెట్టుకొని ఆంధ్రగీతి పేరు 7 కవితల ఇంద్రధనస్సు స్వర్ణచంద్రు సృష్టించారు. పూర్ణచంద్రు పరిచయం అక్కర్లేని రచయిత, పరిశోధకు. అనేక అంశాలపై వివిధ ప్రక్రియలలో 150 గ్రంథాలు రచించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. భాషావేత్తగా తన అనుభవాన్ని రంగరించి తెలుగు భాష ప్రాచీనత, విశిష్టత, వంపు సొంపు, దీనస్థితిని పలు కోణాల్లో దర్శించి ఈ ఆంధ్రగీతి వెలువరించి ఒక దీర్ఘ కవితగా సాగిన ఈ కావ్యం పూర్ణచంద్రాయనం, భాషావతనం, ఆంధ్రుల ప్రశస్తి, పలుకుబడుల పరిమళాలు, మాండలిక శోభ, మినుకు పలుకులు, వాడుక భాష అనే శీర్షకులున్నారు. మొదటి శీర్షిక పూర్ణచంద్రాయ, శ్రీగంధపు జరీ అంతులు అల్లుకొని అంటూ కవి శ్రీకారంతో కావ్యారంభం చేసి తెలుగుదనం వెలుపల పంచకట్టుపై వెనల చొక్కాయి సొంపుగా తొడుక్కొని పదబంధ పారిజాతాల తేరుని పూర్ణచంద్రుడు రావటంతో కవి ఈ కావ్య ప్రారంభం చేసి వెనెల చొక్కా ఒక మంచి పదబంధం. ఈ చల్లని రాత్రిలో కరచాలనం చేయటం వల్ల తెలుగుదనం తేనెలో తడిసిన దివ్యానుభూతి కలిగిందని నవ్య భావన చేశారు. తెలుగు వాళ్ళకి మేనమామ కాబట్టి ఆ వచ్చిన చంద్రుడికి స్వాగతాలు తెలుగు వర్ణమాలతో పలుకుతున్నట్టు రచించడం ఆకాశంలోని చంద్రుడు అని ఒక రకంగా కవి పూర్ణచంద్రని మరో రకంగా ధ్వని. శబ్దం నుంచి శాస్త్రం దాకా, సంకేతం నుండి సంభాషణ, బోధన నుండి భావన, భాషా పరిణామాల తెలుగు స్వరతేజం అంటూ భాషా పరిణామాన్ని అద్భుతంగా వివరించాడు పూర్ణ. ఆకాశానికి అక్షర మేఘమాల అల్లిన కవిగా చంద్రుణ్ణి ఆయన భావన చేయటంలో పూర్ణచంద్ర తన హైస్కూల్ చదువు రోజుల్లోనే నడిపిన లిఖిత మాసపత్రిక మేఘమాలను ధ్వనింపజేశారు. చంద్రమౌళికి మడిగా వెలసిన చందమామ అనటం ద్వారా శివుడి తల మీద ఉన్న శిరోమణి అర్థం ధ్వనించిన పూర్ణచంద్ర తన తండ్రి చంద్రమౌళి గారి ఫలింపచేయడం ప్రశంసనీయ.
తెలుగు దీపాన్ని అరచేతుల్లో అలంకరించుకొని అక్షర కాంతులు అక్షయంగా వెలిగిస్తానని విశ్వ విపంచి తంత్రుడు శుచితే తెలుగు రాగాను లోకానికి పంచుతానని ఈ పాదాలలో పూర్ణచందువు భాష కోసం తాను పడుతున్న శ్రమ చేస్తున్న సేవను ప్రపంచ తెలుగు రహతైతర మహాసభ 6 సార్లు నిర్వహించిన తీరు పాఠకుడికి పురింపచేశా. తెలుగులో నేను నెలకొన్నాను. ఆ అనే అక్షరంలో చంద్ర వంకలు 2 పూర్ణ బిందువులు నా శిరస్సును శోభగా దాల్చా. అనే చరణలో ఆ అనే అక్షరాన్ని ఒక చంద్ర వంకలా భావించడం గొప్పతనం. ఈ చల్లని రాత్రిలో చేరాగులిచ్చుకొని అనే వాక్యంలో చేరాగులిచ్చుకోవడం అద్భుతమైన తెలుగు బంధం. షేక్ హ్యాండ్ అనే మాట క్షేత్రయ్య గారి ప్రయోగమని పూర్ణచందు వివరణ. మాటలే పాటలుగా వెలిగింది తెలుగు తల్లి అనడం తెలుగు భాషలో సంగీతాత్మకతను స్పష్టం చేసి మాతృభాషను అమితంగా అభిమానించే తమిళ్ తమ సంగీత సాధన త్యాగరాజ కృతి ఎంచుకోవటంలోనే తెలుగు భాష ప్రత్యేకత తెలుస్తుంది. రాజప్రోడు సుబ్బారావు తన గీతి అరబ జాతి పాఠకులుగా దిద్ది వద్దిల్లిన తెలుగువాణి అన్నాడు. భాషలన్నిటి మేటి రూపమై వెలిగిన తల్లి అనడం దేశ భాషలందు తెలుగు లెస్స అన్నటువంటి కృష్ణరాయ కీర్తి మనకర్థం. తెలుగు తల్లి నవ్వుడు నదీ జలాల తెలి నొరుగుల నర్తనల్లా భావించడం కవి భావుక శక్తికి తెలుస్తుంది. తెలుగు తల్లి భాగ్యం కాంతుల వరదై జగమంతా ఆమె వెలుగుతో నిండిపోతుంది అనే ఆశాభావాన్ని ప్రకటించి భావాన్ని బయలుపరిచి పరాశక్తిగా అమ్మ భాషను భావించిన కవి ప్రతిభ అనితర సాధ్యం. తెలుగు తల్లిని నాద సరస్వతిగా 7 స్వరాల కల్పవల్లిగా సకల కళావతిగా ప్రకటించారు. తెలుగు నేల అక్షరాల అలకాబు తెలుగు భావన మిన్నేటి మధుర గాన తెలుగు అక్షరం తేలతో తడిసిన ఇక్షుర తెలుగు పదం పరిమళించే మరువంపు దళం అని అద్భుతంగా అపూర్వంగా తెలుగుని ఆయన భావించారు. తెలుగు తల్లిని 20 కోట్ల సంతానవతి అన్నాడు. అంతేకాదు భాషను ప్రేమించడం ఓ మహా తపస్సు అన్నాడు. ఇప్పటి వరకు చెప్పిందంతా స్వప్నంలో జరిగిందని కళ్ళు ఉట్టుకు చూస్తే ఒక మూగ గొంతు నీరు తడారి ఎండినట్లు ఉందని ప్రకటించారు. మాతృభాషను మరిచిన తరం వట్టి మట్టి బెడ్డలు అన్నారు. అమ్మ భాష అనే ఊపి నాళ్ళల్లో అన్య భాషల కఫం కమ్ముకుందని ఆవేదన చెందాడు. ఎట్లాగైనా ఆయుర్వేదం వైద్యుడు కదా. ప్రాచీన భాషా సాగర కెరటాలపై తెల్లవారని తెలుగుదనం ఊయల లూగింది అని చెప్పడం ద్వారా మన తెలుగు ప్రాచీన భాషా హోదా వచ్చిన ఏ మాత్రం కొమ్ములే మొలబల అక్కడ మొలకలేం కొత్తగా రాల. తెలుగు కీర్తి రెపరెపలాడాలని భావిస్తే నీలాకాశంలో చంద్రబింబల్లా ఆ అక్షరం ముద్రితమై తెలుగు పతాకం వినువీధుల్లో స్వేచ్ఛగా ఎగరాలి తళతళగా అన్నాడు అని ఆశించాడు. తెలుగు భాషా వికాసానికి అందరూ ముందుకు సాగాలని స్వాగతిస్తూ పోరాడితే పోయేదే లేదు, అన్య భాషా వ్యామోహం తప్ప అని రమణీయంగా అన్నాడు. భాష పట్ల ప్రజల్లో అభిమానం గౌరవం పెరుగుతున్నాయని చెబుతూ అమ్మ పాలతో రంగరించే భాషా ప్రేమల జన్మభూమిపై వెలుగులు వెల్లుడుకున్నాయి అంతం బాగా ఉంది. భాషా అవతరణం అనే 2వ శీర్షికలో ఇందులో భాష రూపుదిద్దుకున్న తీరు ఆయన వివరించారు. శ్వాసల మధ్య పెరిగే భావన చిగురు భాష, ఊహల వరబడిలో పలుకుల ప్రవాహం భాష. భాషను సొంపాల పెంపొందిస్తే మన్నన మనకే, వదిలేసి వెర్రవీగితే పసివాడేది మన ఉనికి అంటూ భాషకు నిర్వచనాన్ని, మాతృభాష ప్రాముఖ్యాన్ని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరించి తెలుగు నాగరికత, మన తెలుగు నేల సింధు నగర వైభవాన్ని
సమకాలీన నాగభూమి అని వివరించారు. వేదాల పునాదులు వెంటే తెలుగు, హంసలా నడిచిన జ్ఞాన పద గాములు, మాటల మార్మిక భాషా యంత్రాన్ని కదిలించే విద్యుత్ విద్వత్తుల నుడుల చేతన అని భావన చేస్తాడే. గతం ఎంతో వైభవోపేతంగా సాగిన వర్తమాన స్థితి దీనంగా ఉందంటూ పాతకాల మసక అద్దంలో మన ముఖంలో నవ్వుల వెనక నలిగిన నిస్సహాయం నీడల గడిచిపోయిన అమృత క్షణాన్ని వదిలిన చోటు ఆగిన గడియారం ఆఖరి క్షణంలో అమ్మ భాష అని ఆవేదన చెందుతాడు ఆరుద్రలాగా. తెలుగు సంస్కృత భాషల వేల సంవత్సరాలను అన్యోన్యంగా ఉన్న తీరును వివరిస్తూ భారతీయ గాథలో తొలి అధ్యాయం తెలుగు జాతి. తెలుగు సంస్కృతం వేరైన ఆత్మ ఒకటే. తనదనే ప్రత్యేకతలెన్నో నిండుగా వెలిగే సొక్కు తలదన్నే ఖ్యాతుల చిరునామా తెలుగు సంస్కృతి. అక్షరాల చెట్టు కింద పరుచుకున్న నీడలు తత్వజ్ఞాన కుహరాలు ప్రవచిస్తాయని, వాక్యాల బీజాల నాటిన ప్రతి పలుకులు మనసులో సామగానమై మొలకెత్తాయని, అక్షరాల పల్లకీలో ఊరేగి పదపట్టపు రాణి తెలుగు తల్లని భావన కత్త చేస్తాడు ఈ కవి. సంస్కృతంలోని ఘనాక్షర న్యాయాన్ని గుర్తు చేస్తూ అక్షరాలు భాషల నదీ తీరం తడి ఇసకపై ఆపగా తిరిగే 100 కాళ్ళ జీప్, ఊహల పాదాలతో వడిగా నడిచిన అడుగుల జాడ, ఇవి శబ్దశిల్ప అని వర్ణిస్తాయి. మన వ్రాత కథ గీతల మధ్య గీతగా ప్రారంభమైందని లిపి గీతాసారం జ్ఞాన మహాసాగరం అంటాడు. దేవనాగరి అక్షరాలు వర్ణిస్తూ కొమ్మలకు వేలాడే తేనె పట్టులా అవుపిస్తాయి అడ్డగీతను అంటి సాగే దేవనాగరి అక్షరం. ఇంకా తెలుగు అక్షరాలు మంచి ముచ్చపు రాసులు దొర్లినట్టు సుడి వేసిన గుండ్రని బొమ్మరిల్లుల తీరి ఉంటాయి తెలుగు అక్షరం. తాళపత్రాలపై తల్లి చేతి వ్రాత ముగ్ధకి ద్రావిడ జనడి గిత్తిగా జనించిన తెలుగు భాష ద్రావిడ భాషా కుటుంబానికే చెందింది. ద్రావిడ గుణాల పునాదులపై ఆర్య భవనాలు వెలిశాయి ఇక్కడ. హాల చక్రవర్తి ఆంధ్ర గాథలకు తొలి కథా సంపుడి గాథా సప్తశతి ప్రేమ పరిణయ భావాల తొలి పరిమళమని అంటూ పల్లె జీవనంలో గాన మాధుర్యాన్ని సాటి చెప్పాడు ఆచార్య. పాశ్చాత్య భాషావేత్త ఏమెనో FGK కౌపర్లను ప్రస్తావి కృష్ణా జిల్లా ఘంటసాలలో కనిపించిన తొలి శతాబ్దాల నాటి శాసనాలు భారతీయనులు అనే పేరు అఖండ భారత భావన ఒక సాక్ష్యంగా చెప్పారు. బౌద్ధ చిత్ర శాసనంపై కనిపించి భారతీయులనే పేరు ఘంటసాల 2000 ఏళ్ల నాడే పరిమళించిన అఖండ భారత జయగీతకు పల్లవిగా. క్రీస్తు పూర్వమే మన దేశంలో బౌద్ధం విరాజిల్లింది. ప్రకృత పాడి సంస్కృతాల పల్లకి పరాయి గీతాలు పాడి పొగిడారు తెలుగు అని చెప్పడం ద్వారా ఆనాటి మన తెలుగు అశ్రద్ధని ఒళ్ళు బలుపుతనాన్ని వివరించారు. తామరాకుల మాటున దాగిన చేప పిల్లల తెలుగు మాటలు అనాదరపు నీతి పరిమళించిన పదపు సుమాన్ని చెట్ల కింద రాలుటాకుల కసబులని ఆవేదన చెందారు. ఇంకా తెలుగు కవుల ప్రశస్తి, సమీప భాషలో సాహచర్యం, తెలుగు లిపి పరిణామం, అంధకుల ప్రస్తావన, ఆంధ్ర శబ్ద వైశిష్ట్యం, భారత భాగవతాలు, నాట్యశాస్త్రం మొదలైన గ్రంథాలు ఆంధ్ర పదం గురించి విశేషాలను కవిత్వీకరించిన వైన ఆశ్చర్యం కలిగిస్తాయి.
లాటిన్ సంస్కృత భావగంగలో అంధ, దాని భావం మానవుడని, అలాగే ఆ జ్ఞానధనుడని జనుడని, అలాగే ఆంధ్రపాలజీలో అంధోస్ అంటే మనిషి, ప్రాకృతంలో అది అంధకగాని, సంస్కృతంలో సంస్కరించి అంధ అంధ, ఆత్మ చైతన్యంలో అదే ఆంధ్రగా వికసించి కాలగర్భంలో కాంతిమయోదయంలో ఆంధ్ర నామమే నిలిచింది కీర్తనీయంగా, కమనీయం. ఆ చరణాలు పూర్ణచంద్రగా కొంత పరిశోధన అంశ. ఆంధ్ర శబ్దాన్ని హిందూ యూరోపియన్ భాషల కూట మూల భాషలో అంధ అంటే మనిషిని ఆంథ్రపాలజీ అని ధ్వనిస్తోంది. ఆంథ్రపాలజీ అంటే హిందూ యూరోపియన్ భాషలకు చెందిన వేద భాష మాట్లాడినవాడు మనల్ని ఒక జాతీయులనే అర్థంలో అంధ అని పిలిచారని, అదే సంస్కృతీకరించబడి ఆంధ్ర అయ్యిందని ఆయన వివరి. మనల్ని మనం తెలుగువారిగా పిలుచుకున్నామని, తెల్ అనే రూపాన్ని తెలియచెప్పడం అనే అర్థం ఉందని కూడా అంటారు. ఏ 3 లింగాలు తెలుగు నేలకు సరిహద్దులుగా లేవంటూ శ్రీలింగలోంచి తెలుగు వచ్చిందనే దాన్ని ఆయన వ్యతిరేకించారు. రేపు గుమ్మా చెప్పిన ఆంధ్రుల ప్రశస్తి 3వ అధ్యాయ విశేషాలు తెలుసుకుందాం.